గ్లోబల్ కరెన్సీగా అమెరికన్ డాలర్లకు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. డాలర్కు వ్యతిరేకంగా సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య పెరిగిపోయింది. ఈ దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. ప్రస్తుతం అన్ని దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వలు అమెరికన్ డాలర్లే 60% పైగా ఉన్నాయి. ప్రపంచం మొత్తం అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయాల కోసం చూస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFలో రష్యా తెలిపింది. US డాలర్ గురించి మనం చాలా ఇయర్స్ నుంచి వింటున్నాం. రూపీ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ గురించి డైలీ చూస్తున్నాం. రీసెంట్గా ఇండియా UAEకి ఆయిల్ ట్రేడ్కి డాలర్ని కాకుండా రూపీని కరెన్సీగా యూజ్ చేసి పే చేసింది. అసలు US డాలర్ ఎందుకు పవర్ఫుల్? US డాలర్ డామినెన్స్ జస్ట్ ఫైనాన్షియల్ మ్యాటర్ మాత్రమే కాదు, బట్ వరల్డ్ ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ఇంపార్టెంట్ కరెన్సీ. US డాలర్ని గ్లోబల్ కరెన్సీ అని అంటున్నారు. అంటే మెజారిటీ కంట్రీస్లో పేమెంట్స్కి, కంట్రీస్ మధ్య పేమెంట్స్కి డాలర్ కరెన్సీని యూజ్ చేస్తున్నారు. పెట్రో డాలర్ సిస్టమ్ ద్వారా డాలర్ ఎకానమీ స్టెబిలిటీ, గ్లోబల్ ట్రేడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈరోజు మనం US డాలర్ గురించి తెలుసుకుందాం. హిస్టరీ. వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్ వైడ్ ఎకానమీ అంతా ఫ్లక్చువేట్ అవుతున్న టైంలో వరల్డ్ లీడర్స్ అంతా ఎకనామిక్ స్టెబిలిటీ గురించి టెన్షన్ పడ్డారు. ఎందుకంటే అప్పటికి కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది అండ్ ఎకానమీ పడిపోతే కంట్రీస్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడే US డాలర్ ఇంపార్టెన్స్ పెరిగింది. అప్పట్లో USకి ఏ కంట్రీ అయినా డాలర్లో పే చేస్తే వాళ్ళకి గోల్డ్ వచ్చేది. దీనివల్ల డాలర్ అండ్ గోల్డ్కి ఈక్వల్ వాల్యూ ఉండేది. డాలర్ గ్లోబల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో కీ రోల్ ప్లే చేసింది. ఈ డాలర్ ట్రేడ్ ఇప్పటిది కాదు. వరల్డ్ వార్ 2 తర్వాత చాలా కంట్రీస్ బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేశాయి. దీనివల్ల వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. వరల్డ్ బ్యాంక్ కంట్రీ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్ కోసం లోన్స్ ఇస్తుంది. అలానే IMF కంట్రీస్కి పేమెంట్ డిఫికల్టీస్లో హెల్ప్ చేస్తూ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ప్రమోట్ చేస్తుంది. డాలర్ డామినెన్స్ వల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద USకి మిగతా కంట్రీస్ కంటే అడ్వాంటేజెస్ పెరిగాయి. గ్లోబల్ ట్రేడ్ అండ్ పెట్రో డాలర్ సిస్టమ్. US డాలర్ రేస్ గురించి తెలుసుకోవాలంటే మనం పాస్ట్లోకి వెళ్ళి US అండ్ సౌదీ అరేబియా మధ్య జరిగిన స్ట్రాటజిక్ అగ్రిమెంట్ గురించి తెలుసుకోవాలి. 1945లో ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సౌదీ కింగ్తో ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం సౌదీ అరేబియా నుంచి ఆయిల్ని పర్చేస్ చేసుకోవాలంటే US సౌదీకి డాలర్స్లో పేమెంట్ చేయాలి. 1960స్లో చాలా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ డాలర్లో ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల డాలర్ వాల్యూ మీద ఇంపాక్ట్ పెరిగింది. ఆ తర్వాత డాలర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మెయిన్గా ఎనర్జీ సెక్టార్లో మేజర్ కరెన్సీ అయ్యింది. ప్రతి కంట్రీకి ఎనర్జీ కావాలి అంటే డాలర్ ఉండాలి. ఆయిల్ ట్రాన్సాక్షన్స్లో డాలర్ ఇంపార్టెన్స్ పెరగడం వల్ల ఇప్పుడు డాలర్ జస్ట్ కరెన్సీగానే కాకుండా గ్లోబల్ మార్కెట్లో క్రిటికల్ కమోడిటీ అయ్యింది. 1971లో నిక్సన్ గవర్నమెంట్ US డాలర్ కన్వర్జేషన్ని క్యాన్సిల్ చేయడం వల్ల బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ పోయింది. ఆ తర్వాత కంట్రీస్కి తమ ఓన్ ఎక్స్చేంజ్ రేట్ అరేంజ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అన్లింకింగ్ గోల్డ్. బ్రెటన్ వుడ్స్ కొలాప్స్ అయ్యాక డాలర్ వాల్యూ ఇంకా పెరిగింది అండ్ గ్లోబల్ ట్రేడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెన్సీ అయ్యింది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ని డెవలప్ చేయడానికి అండ్ డాలర్ డామినెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ SWIFT నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ నెట్వర్క్ గ్లోబల్ ఫైనాన్షియల్ కమ్యూనికేషన్ని సెక్యూర్డ్గా ఉంచుతుంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో స్విఫ్ట్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల డాలర్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగి గ్లోబల్ కరెన్సీస్లో కింగ్ మేకర్ అయ్యింది. హౌ స్విఫ్ట్ వర్క్స్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో కొన్ని ఇండియన్ బ్రాండ్స్ని ఇన్వాల్వ్ చేస్తూ డాలర్ ఎక్స్చేంజ్ని 80 రూపీస్కి ఫిక్స్ చేద్దాం. స్పైస్ ఫ్రెష్ అనే ఒక ఇండియన్ స్పైస్ కంపెనీ USలో ఉన్న ఒక స్పైస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి 3 crore వర్త్ రేర్ స్పైసెస్ని ఇంపోర్ట్ చేసుకుంది. స్పైస్ ఫ్రెష్ 3 crore రూపీస్ని ఒక ఇండియన్ బ్యాంక్కి ఇచ్చి డాలర్ రేట్ ప్రకారం అమెరికన్ స్పైస్ డిస్ట్రిబ్యూటర్ అకౌంట్లోకి డాలర్లో అమౌంట్ని పంపించమని చెప్తుంది. స్విఫ్ట్ నెట్వర్క్తో కనెక్ట్ అయిన ఇండియన్ బ్యాంక్ డిస్ట్రిబ్యూటర్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ని ఇనిషియేట్ చేయడానికి ఒక మెసేజ్ పంపిస్తుంది. డాలర్ రేట్ ప్రకారం అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే అమౌంట్ $375,000. అమెరికన్ బ్యాంక్ ఆ అమౌంట్ని డిస్ట్రిబ్యూటర్ అకౌంట్కి పంపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్కి పేమెంట్ వచ్చాక స్పైసెస్ని ఇండియాకి షిప్ చేస్తారు. ఎక్స్చేంజ్ రేట్ 80 రూపీస్ ఉంది. స్పైస్ ఫ్రెష్
3 crore డిస్ట్రిబ్యూటర్స్ కి పే చేస్తే డాలర్లో కన్వర్ట్ అయ్యి $375,000 డిస్ట్రిబ్యూటర్ అకౌంట్ కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ వల్ల స్విఫ్ట్ నెట్వర్క్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ లో ఎలా బిజినెసెస్ కి హెల్ప్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ద పవర్ ఆఫ్ స్విఫ్ట్. ఫిబ్రవరి 2022లో డొనియస్క్ అండ్ లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్స్ ని రికగ్నైజ్ చేశాక రష్యన్స్ మీద పెట్టిన రిస్ట్రిక్షన్స్ వల్ల స్విఫ్ట్ ఇంపార్టెన్స్ అందరికీ తెలిసింది. చాలా లాస్ రష్యన్ ఎకానమీని డ్యామేజ్ చేయడానికి ట్రై చేశాయి. అప్పుడు అవి ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టెప్ రష్యన్ బ్యాంక్స్ ని స్విఫ్ట్ నుంచి తీసేయడం. స్విఫ్ట్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ కి ఒక గ్లోబల్ మెసేజింగ్ నెట్వర్క్. క్రాస్ బార్డర్ పేమెంట్స్ లో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. రష్యన్స్ కి స్విఫ్ట్ యాక్సెస్ ని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కంట్రీ ఫైనాన్షియల్ ఆపరేషన్స్, బిజినెసెస్, మానిటరీ ఎక్స్చేంజ్ మీద ఇంపాక్ట్ పడేలా చేయడానికి కొన్ని లాస్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంత టఫ్ సిచ్యువేషన్స్ లో కూడా గ్యాస్ షిప్మెంట్స్ కి పేమెంట్స్ లాంటి క్రూషియల్ ట్రాన్సాక్షన్స్ ని చేయడానికి ఒక అప్రోచ్ దొరికింది. జియోపాలిటిక్స్ ఫ్లక్చుయేషన్స్ అప్పుడు స్విఫ్ట్ ఇన్ఫ్లుయెన్స్ గురించి తెలిసింది. లాస్ వల్ల రష్యన్ సెంట్రల్ బ్యాంక్ అసెట్స్ ఫ్రీజ్ అయ్యాయి. ఫ్రీ అయిన అసెట్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో $630 బిలియన్ ఉంటుంది. మార్చ్ 1 వరకు మోర్ దెన్ $1 ట్రిలియన్ వర్త్ ఆఫ్ రష్యన్ అసెట్స్ ఫ్రీజ్ అయ్యాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డాలర్. ఫారెన్ కంట్రీస్ ఫ్రీక్వెంట్ గా తమ రిజర్వ్స్ ని యుఎస్ ట్రెజరీ బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్ లో మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వల్ల యుఎస్ కి మిగతా కంట్రీస్ మీద అడ్వాంటేజ్ అండ్ కంట్రోల్ దొరుకుతుంది. ఈ అగ్రిమెంట్ వల్ల యుఎస్ మిగతా కంట్రీస్ ఎకనామిక్ స్టెబిలిటీని ఇన్ఫ్లుయెన్స్ అండ్ మ్యానిపులేట్ చేయగలదు. వర్స్ సిచ్యువేషన్స్ లో యుఎస్ ఫారెన్ ఎక్స్చేంజ్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసి కంట్రీస్ ఎకానమీని డ్యామేజ్ చేయగలదు. ఓవరాల్ గా యుఎస్ డాలర్ డామినెన్స్ గురించి, గ్లోబల్ స్టేజ్ మీద డాలర్ డామినెన్స్ గురించి తెలుసుకున్నాం. బెరెటన్ వుడ్స్ అగ్రిమెంట్ నుంచి పెట్రో డాలర్ సిస్టమ్ వరకు గ్లోబల్ ట్రేడ్ లో డాలర్ డామినెంట్ హిస్టరీ తెలిసింది. రష్యా కేసులో స్విఫ్ట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫంక్షనాలిటీ తెలిసింది. అడిషనల్ గా యుఎస్ ట్రెజరీ బాండ్స్ కంట్రీ ఎకానమీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది తెలుసుకున్నాం.